మాది కేసినపల్లి గ్రామం. మాకు సంబంధించినటువంటి ఈ కేసినపల్లి ఉప్పుటేరుకి సంబంధించినటువంటి ఈ శంకరగుత్తం మేజర్ డ్రైన్, ఈ డ్రైన్ వల్ల వాటర్ బాగా ఎక్కువైపోయి ఈ తోటల్లోకి మా యొక్క ఇళ్ళ వైపు కూడా ఈ వాటర్ ప్రవహించేసి మాకు ఉన్నటువంటి మంచినీరుని కూడా ఉప్పు నీరుగా అయిపోయేలాగా ఈ ఎక్కువగా వచ్చేస్తుంది. దానికోసమని చెప్పి మేము గత ప్రభుత్వం టైంలో హిమాన్ శుక్లా గారికి వెళ్ళి విన్నవించుకుంటే ఆయన సుమారు 7 కోట్ల వరకు మీకు శాంక్షన్ చేశాను, మీకు వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఎక్కడా కూడా లేదు. తర్వాత కూడా మళ్ళీ వెళ్తే ఆయనకి 2,07,00,000 మీకు వస్తుంది, మీరు తాత్కాలికంగా అది పని చేయించుకోండి అని చెప్పేసి అన్నారు తప్ప ఎక్కడ కూడా ఫండ్స్ కూడా ఎక్కడ రిలీజ్ చేయలేదు. కానీ ఈరోజు కేసినపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, కరవాక, శంకరగుత్తం, పల్లిపాలెం, గుబ్బలపాలెం ఈ చుట్టుపక్కల ఈ కాలువను ఆనుకుని ఉన్న రైతులందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. ఎక్కడ కూడా వీళ్ళు కనీసం ఇప్పుడు ఈరోజు ఏదైనా వస్తువు కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఏదైనా దింపు తీయించుకుందామంటే కాయలు కూడా పలసపడిపోయి తక్కువగా వస్తున్నాయి. కనీసం దింపులకి దింపు తీసే దింపు కార్మికులకి డబ్బులు ఇచ్చుకునే స్థితిలో కూడా మేము ఎవరం కూడా లేము. కానీ ఈ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ సహకరించలేదు మాకు. కానీ ఇప్పుడున్న వచ్చిన ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి జనసేన నాయకుడు శ్రీ గౌరవనీయులు శ్రీ దేవ వరప్రసాద్ గారు ఇప్పుడు సందర్శిస్తున్నారు మా ఏరియాని. ఆయన ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తానని చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఈ ఏరియాలన్నీ తిప్పుతూ మాకు ఒక భరోసాని కల్పిస్తూ మీ యొక్క సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్తూ ఆయన మాకు సెలవిచ్చారు ఇప్పుడు. కానీ ఇక్కడున్న రైతులు ఎలా బతుకుతున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి ఏం తెలియట్లేదు. కొబ్బరికాయ ఆదాయం అయితే వాటి మీద బతికేవారు అందరూ, ఇప్పుడైతే లేదు. కనీసం ఎలా బతుకుతున్నారో కూడా ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు రైతు కూడానే. దయ ఉంచి గవర్నమెంట్ వరకు చేరే వరకు కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ, ఈ ఉప్పుటేరు ఈ ఇళ్ల మయానికి వచ్చేసి కనీసం తాగటానికి మంచినీరు కూడా దొరకకుండా చేసేసారు కొంతమంది. ఈ ఇప్పుడు చెరువులు వేసేసి ఆ చెరువుల వల్ల వాటి వల్ల ఈ డ్రైన్లన్నీ కూడా చిన్న డ్రైన్లు, పెద్దగా ఉండవలసినవి అన్నీ చిన్నగా వాటికి అయిపోయి ఈ వాటర్ అంతా కూడా మా ఊళ్ళ మీదకి వచ్చేస్తుంది. దానివల్ల మేము తాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది. నా పేరు నాగేంద్ర ప్రసాద్, సర్పంచ్ కేసినపల్లి. మాకు మా గ్రామానికి ఆనుకుని శంకరగుత్తం డ్రైన్ ఉత్తర వైపున ఉంది, అలాగే దక్షిణ వైపుని గోగునమఠం డ్రైన్ ఉంది. రమారమి మా గ్రామమే కాదు, శంకరగుత్తం నుంచి కరవాక వరకు సుమారు 20 వైపున ఉన్నటువంటి గ్రామాలు 11 గ్రామాలు. దేవ వరప్రసాద్ గారు స్వీయ పర్యవేక్షణలో అక్కడ కేసినపల్లి, పడవంటపాలెం, కేసినపల్లి, తూర్పుపాలెం ఈ గ్రామాలన్నింటినీ కూడా ఉభయ గ్రామాలన్నీ కలిపి ఉభయ డ్రైన్ని చూసి దాని మీద ఒక అవగాహనకు వచ్చి ఆయన సొంతంగా పర్యవేక్షించి నేను ఖచ్చితంగా దాని మీద ఒక తగు నిర్ణయం తీసుకుంటానని మా ఎమ్మెల్యే గారు దేవవరప్రసాద్ గారు చెప్పడం, చాలామంది ఎమ్మెల్యేలు గారు మేము చేశాం. కానీ ఈరోజు ఫీల్డ్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఆయన ఒక లెజెండ్ అయ్యండి, ఒక ఐఏఎస్ అయ్యండి, దాని మీద అధ్యయనం చేసి ఈవేళ రైతుగా మనిషిలో మనిషిగా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా ఉత్తేజపరిచి నేను నా వంతు సహకారం చేస్తాను, మీరు నాకు సహకరించండి అన్నారు తప్ప మేము వెళ్ళి మాకు చేసి పెట్టు బాబు అని చెప్పి మేము అడగలేదు. ఆయన రాత్రి ఫోన్ చేసి మీ ఊరు వస్తున్నాం, మీరంతా నాకు సహకరించండి, నేనేం చేస్తానో చూడండి, చేసి చూపిస్తాను, మీరు సహకరించండి అని ఆయా మహానుభావుడు మమ్మల్ని చెప్పడం, మేము ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడా మేము చూడటం జరిగింది. ఈవేళ దానికి ఆనుకున్న CCF సొసైటీ అంటే ఓన్లీ ఫర్ ఎస్సీస్ సర్వనాశనం అయిపోయింది. అలాగే ఈ డ్రైన్ మధ్యనటువంటి ఈ కొబ్బరి తోటలో సర్వనాశనం అయిపోయి అనేకసార్లు విన్నవించడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు మా తోట ఉన్నారు, కింద డ్రైన్లు చూడటం వెళ్ళారైనా మరి ఆయన తగు నిర్ణయం తీసుకుని మాకు సహకరిస్తారని పూర్తి నమ్మకం అయితే మాకుంది. ప్రస్తుతం ఒక అడుగేశారు కాబట్టి ఉన్న 99 అడుగులేసి మాకు రక్షిస్తారని, కాపాడతారని ధైర్యం అయితే పక్కాగా ఉంది. ఈ ఒక్కసారి మరి ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. శంకరగుత్తం డ్రైన్కి దగ్గరలో ఉన్నాం. ఇది గొల్లపాలెం గ్రామం పరిధిలో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు ఇది ఈ తోటలు ఏదైతే ఉన్నాయో కొబ్బరి తోటలు, ఇటు గోగునమఠం డ్రైను అలాగే శంకరగుత్తం డ్రైన్ మధ్యలో ఉన్నాయి. మొత్తం చెట్లన్నీ కూడా పాడైపోయినాయి, తలలు విరిగి పడిపోయినాయి. అది ఇక్కడున్న పరిస్థితి. 1,00,000 పైచిలుకు చెట్లు పాడైపోయినాయని చెప్పి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్. సో ఇక్కడున్న సుమారు 30,000 ఎకరాల్లో ఉన్న
ఈ కొబ్బరి తోటలు ఏదైతే ఉన్నాయో ఎక్కువ భాగం ఇక్కడంతా కొబ్బరి తోటలే. కొబ్బరి తోట, వరి, మొత్తం కొబ్బరి తోటల్లో చాలా భాగం దెబ్బతిన్న, ఈ తీర ప్రాంతంలో దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తాం. ఈ డ్రైన్లో ఎప్పుడైతే ఈ ఎంక్రోచ్మెంట్లు వచ్చాయో, ఆక్రమింపబడ్డాయి, ఒక డ్రైన్ మొత్తం గోగునమట్టం డ్రైన్ అంతా కూడా ఆక్రమణలకు గురైంది. ఇంతకుముందు 30 మీటర్లు ఉండే డ్రైను ఈరోజు 3 మీటర్లు కుంచించిపోయింది. అంటే కేవలం 10% ఉంది, ఇంకా 90% ఆక్రమణలకు గురైన పరిస్థితి. దీన్ని చెరువులతో నింపేసిన పరిస్థితి. వీటిల్ని క్లియర్ చేస్తే తప్ప, ఎప్పుడైతే అప్స్ట్రీమ్లో ఉన్న ఈ డ్రైన్లోకి నీరు వెళ్తుందో అది ఈ ఉప్పు నీరు డౌన్ స్ట్రీమ్లో ఉండే శంకరగుప్తం డ్రైన్కి రాదు. ఇంకొక డేంజర్ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే, శంకరగుప్తం డ్రైను దాన్ని తవ్వటం కూడా మొదలుపెట్టారు, డ్రెడ్జింగ్ చేయటం మొదలుపెట్టారు. దానివల్ల క్లియర్గా నీరు లోపలికి వచ్చేస్తూ ఉంది, ఉప్పు నీరు. ఓ పక్కన ఆక్రమణలకు గురైన గోగునమట్టం డ్రైన్ అప్ స్ట్రీమ్లో ఉన్న డ్రైన్ని క్లియర్ చేయకుండా దాన్ని అలాగే వదిలేసి, ఆక్రమణలకే వదిలేసి, దాంట్లో నీరు పారకుండా చేసేసి శంకరగుప్తం డ్రైన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే అలా జరిగిందో ఉప్పు నీరు శంకరగుప్తం డ్రైన్లోకి ఎంటర్ అవుతూ ఉంది. దీనివల్ల విపరీతమైన నష్టం. పైనుంచి కిందకు వచ్చే డ్రైన్ నీరు దీంట్లోకి సింక్ రావట్లా, తన్ని పెట్టేస్తుంది. ఇంకా చెప్పాలంటే పైకి కూడా అది ఉప్పు నీరు ప్రవహిస్తూ ఉంది. దానివల్ల నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఉప్పు నీటి మయమైపోయింది, భూగర్భ జలాలు నాశనం అయిపోయాయి. అలాగే దీనివల్ల ఎప్పుడైతే మంచినీరు ఎఫెక్ట్ అయిందో దాని దుష్ప్రభావాలు మొదలయ్యాయి. ఇది డయాలసిస్ పేషెంట్లు బయలుదేరారు. ఇప్పుడు 100కు పైగా డయాలసిస్ పేషెంట్స్. డయాలసిస్ సెంటర్ లేకపోవడం అది ఇంకో ప్రాబ్లం. సో దానికోసం దూర ప్రాంతాలు పోవటం అది వేరే ప్రాబ్లం మళ్ళీ. సో అదే కాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అగ్రికల్చర్ దెబ్బతినేసింది. గతం ఇక్కడ ఉన్న ఆయకట్టు ఏరియా చూసినట్టయితే 30,000 ఎకరాలు ఆయకట్టు, రిజిస్టర్డ్ ఆయకట్టే 30,000. ఈరోజు మనం సార్వాకి ఎంత వేస్తున్నాం విత్తనం? నార్మల్ మనం ఎంతలో మనం ఊడ్పు జరుగుతుంది అంటే 5,000 ఎకరాలు కూడా జరగట్లా. ఒక పంట నెక్స్ట్ నాకు అనిపించేది ఏంటంటే, కేవలం ఒక పంట పండించే పరిస్థితి, కేవలం దాళవాకే రబీలోనే పండించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్వాలో నీటితో ఈ డ్రైనేజీ పరిస్థితితో మొత్తం అది వదులుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాబట్టి ఇప్పటికైనా మెలుకోవాలా. ఒకటి కొబ్బరి వినాశనం, రెండవది ఈ వరిపోవటం, మూడోది హెల్త్ హజార్డ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. సో త్రాగునీటి ఎఫెక్ట్ అవ్వటం వల్లే. ఇంకా 4వ అంశం కూడా చూసుకుంటే మంచినీటి ఎద్దడి. ప్రతి గ్రామంలో మంచినీటి ఎద్దడి. ప్రతి వారు కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం, అష్యూర్డ్ సప్లై కోసం చూస్తున్నారు. లేకపోతే ఎక్కడైనా ఈ బాటిల్స్ కొనుక్కుందామా అన్నట్టున్నారు జనం. మనం ఎంతమైతే నిర్లక్ష్యం చేసి నాశనం చేసుకున్నామో దాన్ని అంతటి కూడా మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన మన ఆవశ్యకత మనకుంది. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రైతుల దగ్గర కూడా నేను మాట్లాడతాను. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏం చేయాలనేది ఒక రిపోర్ట్ ద్వారా మనం తప్పనిసరిగా ప్రభుత్వానికి విన్నవించుకుందాం.